కరీంనగర్ ఆదర్శ నగర్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది। ఈ ఘటనలో 8 సిలిండర్లు పేలి సుమారు 50 పూరిళ్లు దగ్ధమైనట్టుగా తెలుస్తుంది। ఘటనకు సంబంధించిన స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఆదర్శ నగర్లో సుమారు 50 కుటుంబాలు పూరి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు। అయితే సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో ఇంట్లో దీపం పెట్టిన వారు జాతరకు బయలుదేరి వెళ్లారు। మరి అగ్గి దీపం వల్లే రాజుకుందా ఇంకా ఇతరత్రా ఏమైనా కారణాలో తెలియదు కానీ ఒక్కసారిగా ఒక గుడిసెకు మంట అంటుకుంది। ఆ మంటలే పెద్దవై చుట్టుపక్కల గుడిసెలకు అంటుకున్నాయి। ఆకాశమంత ఎత్తుకు ఎగుస్తున్న మంటలకు గుడిసెల్లో ఉన్న సిలిండర్లు కూడా అంటుకొని పేలడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది। ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చేసరికి సుమారు 50 వరకు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి। విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు। ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు। నిర్వాసితులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు గంగుల। వారికి పునరావాసం కింద తక్షణ సహాయాన్ని ప్రకటించడంతో పాటు పక్కా ఇంటిని కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు। 20 సంవత్సరాల నుంచి రెక్కాడి దగ్గర డొక్కాడని బతుకులలో ఉన్న డైలీ లేబర్ వచ్చి కూడా ఇక్కడ ప్రైవేట్ స్థలాలు కిరాయి తీసుకొని చిన్న చిన్న గుడిసెలు టెంపరీ గుడిసెలు తీసుకొని వాళ్ళు రోజు కూడా డైలీ లేబర్గా పోతూ ఉంటారు। ఎక్కువ శాతము వడ్రా జాతికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉంటారు। సుమారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇళ్లలో ఉంటారు। ఇది ఏంటంటే మొత్తం కూడా టెంపరీ ఇండ్లు ఇవి, రేకులు కాదు। ఇవాళ నుంచి సమ్మక్కకు పోవాలని చెప్పి ఈ మొత్తం గూడెం కూడా మొత్తం ఖాళీ తీసుకుని వెళ్ళిపోతుంది। సుమారు 40 నుంచి 45 గుడిసెలు ఉంటాయి। వాళ్ళు పోయేటప్పుడు మరి దీపం పెట్టినో ఏమున్నదో ఆ దీపం కింద పడిపోయి ఆ గుడిసె కాలిపోవడము, ఆ గుడిసెతో పాటు ఆ సిలిండర్తో పాటు సుమారు 8 నుంచి 9 సిలిండర్ పేలిపోవడము, 40 నుంచి 45 ఇండ్లు కూడా మొత్తము కాలిపోవడం జరిగింది। అదృష్టవశాత్తు అక్కడ ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు, కానీ మొత్తానికి ఆస్తి నష్టం జరిగింది। వాళ్ళందరూ ఇప్పటికి ఎవరు లేరు, అందరూ సమ్మక్కకి వెళ్ళిపోయారు। వాళ్ళ ఇండ్లు కూడా నేలమట్టం అయిపోయింది, ఏం లేవు। కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఇలాంటి మీద కాన్సన్ట్రేట్ చేయండి। చుట్టుపక్కల ఇళ్ళలో కూడా ఎఫెక్ట్ కాకుండా రాబోయే కాలంలో వీళ్ళందరికీ పక్కా ఇల్లు కేటాయించండి। పక్కా ఇల్లు కేటాయిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి తర్వాత ఇమ్మీడియట్గా ₹1 లక్ష ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం। వాళ్ళ ఇంటి బియ్యానికి కూడా డబ్బులు లేవు కాబట్టి ₹1 లక్ష ఇమ్మీడియట్ రిలీఫ్ ఇచ్చేయండి। తర్వాత ప్రభుత్వం డెఫినెట్గా ఒక దర్యాప్తు చేసేసి ప్రభుత్వ పరంగా ఎంత వీలైనంత విధంగా వారికి ఆస్తి నష్టం ఇవ్వాలని కోరుతున్నాము। ఫ్యూచర్లో కావద్దు, ఎందుకంటే పక్కకు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, అవిటికి ఒక సిలిండర్ పేలిపోయి ఉంటే గట్రా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది। కాబట్టి ఫ్యూచర్లో కూడా ఎక్కడ ఇలాంటి గుడిసెలు టెంపరీ గుడిసెలు తీసేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని చెప్తున్నాము। ఇమ్మీడియట్గా ప్రతి కుటుంబానికి ₹1 లక్ష ఇప్పుడు ఇమ్మీడియట్గా రిలీఫ్ చేయండి, సీఎంఆర్ఎఫ్ కింద ఇచ్చేయండి, ఆదుకోండి వాళ్ళ కుటుంబ పోషణ కోసము। రేపు రాబోయే కాలంలో ఇటువంటి ఉండకుండా స్లమ్ ఏరియా మొత్తం తీయమని చెప్పిన విధంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది। చెప్పలేము ఇంకా అంచనా, ఇప్పుడు ఇంకా ఫైరు ఇప్పుడే గౌరవ కార్పొరేటర్ ఇద్దరు కూడా వెంటనే రావడం, మేయర్ గారిని సంప్రదించడం, మొత్తం కూడా ఫైర్ ఇంజన్స్ కానీ వాటర్ ట్యాంక్ రావడంగా మొత్తం కూడా కంట్రోల్ అయిపోయింది, ఫైర్ కంట్రోల్ అయిపోయింది। సో ఈ యొక్క సిలిండర్ బ్లాస్టింగ్ కూడా కంట్రోల్ అయిపోయింది కాబట్టి అదృష్ట ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఆస్తి నష్టం అంచనా వేసుకొని డెఫినెట్గా ప్రభుత్వ పరంగా డిమాండ్ చేస్తుంది।